నిజాయితీని చాటుకున్న డెలివరీ బాయ్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 9:30 గంటలకి రామకృష్ణ అనే వ్యక్తి తన యొక్క మెడికల్ షాప్కి ఒక 5 లక్షల రూపాయలు తన యొక్క స్ప్లెండర్ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కవర్లో పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ పెట్రోల్ ట్యాంక్ కవర్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఉంటే దాంట్లో 5 lakhs రూపీస్ కింద పడుతూ పోయినవి. వెనుక నుంచి జప్టో చేసే ఒలి అనే వ్యక్తి చదువుకుంది 4వ తరగతి. తన నిజాయితీగా ఆ యొక్క డబ్బులు తీసుకొని మన నాగోల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. 2 లక్షల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. తర్వాత అతను ఒక అర్ధగంట తర్వాత నా పోలీస్ పైసలు పోయినని చెప్పి రావడం జరిగింది. ఆ పైసలు విచారించి ఆ పైసలు ఎవరని చెప్పి ఆ ప్రశాంత్ అనే వ్యక్తికి ఈరోజు పోలీస్ సమక్షంలో వలి ద్వారా ఇప్పించడం జరిగింది. చదువుకుంది 4వ తరగతి అయినా చాలా నిజాయితీగా వలి అనే వ్యక్తి జప్తు చేస్తూ ఈ పైసలు దొరికిన పైసలు పొజిషన్ తీసుకొచ్చినందుకు అతన్ని మా తరపున అభినందిస్తున్నాం. అందరూ కూడా ఇట్లా నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు షేక్ వలి, జుప్టో రైడర్ని. నేను ఆర్డర్ తీసుకొని పోతుంటే బల్లగూడ చౌరస్తా దగ్గర 2 లక్షలు దొరికినాయి. పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసిన. అవి కావు పైసలన్నీ నేను ఇచ్చేసిన. పోలీసు వాళ్ళు రివార్డ్ ఇచ్చినారు. వివరాల ప్రకారం నాగోల్ కి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి ఒక ఫార్మసీకి సంబంధించిన 5 లక్షల నగదు బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి బ్యాగ్ లో తీసుకువెళ్తున్నాడు. అయితే మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు 2 లక్షల నగదు కింద పడిపోయింది. ఆ డబ్బులు పోగొట్టుకున్న ప్రశాంత్ తీవ్ర ఆందోళన పడ్డాడు. అదే సమయంలో బతుకు తెరువు కోసం జెప్టోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న షేక్ వాలి అనే యువకుడు రోడ్డుపై పడి ఉన్న ఆ డబ్బు లభ్యమైంది. కేవలం 4వ తరగతి వరకే చదువుకున్న షేక్ వాలి ఆ సొమ్మును చూసి ఆశపడలేదు. వెంటనే ఆ నోట్ల కట్టను తీసుకుని నాగోల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి అప్పగించారు. షేక్ వాలి నిజాయితీ చూసిన నాగోల్ పోలీసులు ముగ్ధులయ్యారు. బాధితుడు ప్రశాంత్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాలి చేతుల మీదుగా 2 లక్షల రూపాయల నగదు ఇప్పించారు. ఈ సందర్భంగా నాగోల్ సిఐ వాలిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.